ప్రవహిస్తూ ముందుకి అలాగే సాగుతుంది. అందుకే మన కమ్మవారు అలా ఉంటారు. కాబట్టి ఏ ప్రజానేత పేరు చెబితే సార్ దగ్గరికి వెళ్ళండి సార్, దగ్గరికి వెళ్ళండి. దీపం పరబ్రహ్మం అని చెప్తుందండి వేదం. తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సత్వమయ అంటే ఏ చీకటి అయితే ఉందో ఆ చీకటిలోకి మనిషికి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఆ చీకటి మొత్తాన్ని పారదన్నటువంటిది జ్యోతి. ఈ కార్యక్రమం అంతా కూడా పెద్దల యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క జ్యోతి ప్రజల కార్యక్రమం అంతా చాలా చక్కగా మన అందరం కూడా వీక్షిస్తున్నాం. సార్ తర్వాత ఓకేనా? ఎవరు పేరు చెప్తే ఈ మైకు ఈ సౌండ్ బాక్స్ లో పెట్టి మన రోజు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాలాతీతమైనది త్వరగా సార్ ఒకసారి తీసుకోండి. విజయ్ కుమార్ గారు మరియు కామని బాలం మురళీమోహన్ కృష్ణ గారు, చంద్రబాబు గారు సోదరులు పైకి వచ్చి మన సంఘ అధ్యక్షుడు మండల వెంకటేశ్వర గారికి అందజేయవలసిందిగా ప్రపంచంలో సంపన్నులు కాలేదు. సంపదతో పాటు హృదయ సంపద పుష్కలంగా ఉన్న వధాన్య సేకరణలు మంచి గంధం లాంటి మనసున్న వారు పరోపరాయణమైనటువంటి మంచి మనస్సు వారి యశస్వినటువంటి వారి ఆ చెక్కును అందజేస్తున్నారు మన యొక్క కార్యవర్గానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓకే. ప్రకాశం జిల్లా అమ్మవారి సేవ తన విద్యా ఎందరెందరికో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న విద్యా సంస్థ అధినేత, మరందరికో జీవనాన్ని ప్రసాదిస్తున్న అండగా దండుగా నిలువెత్తుగా నిలబడే వ్యక్తి అయిన పేదవారికి ఉచితంగా ఫీజులకే చౌదరి మా పిల్లలు కొంచెం పక్కన సార్ సార్ ఇక్కడ చూడండి సార్. అన్నా కొంచెం పైకి రండి అన్నా. అన్నా వెనక్కి అన్నా సార్ అన్నా కొంచెం. అమ్మవారి సేవా సంఘానికి భగీరథ కెమికల్స్ జనరల్ మేనేజర్ శ్రీ లింగంపల్లి వెంకటరమణ గారు 1,05,000 రూపాయలని అంత ముందుకు పోయి మీరు చేతులు ఎత్తుతాడు, ఫ్రేమ్లో అన్ని చేతులు వస్తాయి, వాళ్ళు రావు. సార్ ఇక్కడ సార్
చౌదరి వెనక్కి రావయ్యా. ఈ రోజున ఒక ప్రత్యేకత ఉంది. మనకి ఏదైతే మన కమ్మ సంఘాన్ని 10 లక్షల రూపాయలు అందజేసినటువంటి శ్రీ కామన్ విజయ్ కుమార్ గారి యొక్క జన్మదినం, వారికి ప్రకాశ్ జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారిని వేదిక మీద రావాల్సిందిగా విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వెనక్కి రండి అన్నా 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 మీకు Happy birthday to you. Happy birthday to you. లేదు అంత లాంగ్ ఫ్రేమ్ ఏర్పడింది. అంజీ గారు గత కొన్ని సంవత్సరాలుగా మన యొక్క సేవా కార్యక్రమాన్ని చూస్తూ ప్రతిస్పందనగా వారు ఈ సహాయం చేయడానికి అభినందనలు తెలియజేస్తాము. ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం, అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ ఎవరైతే బాగా చదివే విద్యార్థులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మురళి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా హనుమంతరావు గారు, అదేవిధంగా మన ట్రెజరీగా వెంకటేశ్వర గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మెంబర్లుగా ఏదో విధంగా ఒక యాక్టివిటీ చేయాలి, ఏదో విధంగా సమాజానికి ఒక మంచి తీసుకురావాలనే ఉద్దేశంతో కమ్మ సంఘాన్ని ఈరోజు అన్ని సంబంధాల్లో ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమాలు సమాజంలో ఏదైతే మనం చేయాలనుకుంటారో అలాంటి కార్యక్రమాలు ఈరోజు మన కమ్మ సంఘం వాళ్ళంతా కూడా చేయటం, ఈ కమిటీ సభ్యులు మురళి గారు వీళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదివరకు కూడా నేను చాలా దానికి కూడా వచ్చాను. అక్కడ కూడా ఎప్పుడు కూడా ఏదో మనం మీటింగ్లు పెట్టుకునేది, లేకపోతే ఏదో మనం కార్యక్రమాలు చేసేది కాదు. ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో ఈరోజు ఒక హాస్టల్ కట్టాలని ఒక ప్రపోజల్ తీసుకుంటున్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా అలాంటి ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసుకోవటం, ఇట్లా పేదవాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజంలో ఒక మంచి నమ్మకం కానీ మనం చేసే ప్రవర్తన బట్టి అందరూ కూడా ఇష్టపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కూడా ఓవరాల్గా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పోయినసారి కూడా నేను చెప్పాను. మనకు వచ్చే వాళ్ళ కేటగిరీలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతమంది ఏ స్టేజెస్లో ఉన్నారు, పేదవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎడ్యుకేషన్ అవసరం అవ్వచ్చు, కొంతమందికి ఇలాంటి ఏదైతే అవసరం ఉంటుందో దాని పద్ధతిలో మనం చేసుకుంటా పోతే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీంట్లో ఈరోజు ఎంతోమంది ఈరోజు మన చిన్నబాబు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతిభా కాలేజీ వాళ్ళకు కూడా ఈరోజు ఎంతోమంది పిల్లల్ని చదివడానికి వాళ్ళు కొంత తగ్గించి ఈరోజు 5.5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్ ఇచ్చారు. అదేవిధంగా ఇందాక ఒక 50,000 రూపాయలు మన మనోహంజీ గారు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చారు. ఇట్లా మనం చేసే ఆర్గనైజేషన్ బట్టి దగ్గర కెమికల్స్ వాళ్ళు వచ్చి 1,05,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. మనం చేసేదాన్ని బట్టి 10 మంది సహాయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా ఎంత సంపాదించామనేది కాదు, దాంట్లో ఒక 10 పైసలు వేరే సమాజం కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ తృప్తి వేరేగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఒకే ఒక లోటు నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, సంఘాలు 2 అనేది నాకు ఇష్టం ఉండదు, అందరూ మనం ఒకటే. కాబట్టి సంఘం ఒకటిగా నలుగురు నా భాస్కరరావు గారు కింద కూర్చొని చూస్తూ ఉన్నారు. భాస్కరరావు పోయినసారి సెక్రటరీగా ఉన్నారు.
ఇప్పుడేమో గౌరవ సంఘాలు అందులో పెట్టారు. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళంతా కూడా కూర్చొని ఎవరు మన రఘులంతా కూడా అందరూ కూర్చొని ఒకరు చేసినప్పుడు ఏంటంటే 10 మందికి చేసేది 15 మందికి చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా కలిసి ఉంటేనే ఎప్పుడు కూడా మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని నేను ఒక ఎక్సర్సైజ్ కూడా చేశా. వాళ్ళని కూర్చోబెట్టా, వీళ్ళని కూర్చోబెట్టాను, అన్నీ చేశాము. ఇదిగో మాట్లాడగా ఉంటా ఉన్నారు. నా బిజీలో టైం పాస్ అవుతా ఉంది. కానీ ఇప్పుడైనా కూడా కలుసుకొని మనం అందరం కూడా పని చేసుకున్నప్పుడు బాగుంటుంది. అందాగా ఒకటిగా ఉండాలనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను కూడా మా పిల్లలైతే నా ట్రస్ట్ ద్వారా విజయ ట్రస్ట్ ద్వారా ఈ నుంచి మొదలుపెట్టాను. నేను 100 మందికి 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి 6th క్లాస్ నుంచి వాళ్ళకి మొత్తం స్కూల్ ఫీజు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒక టాలెంట్ ఎగ్జామ్ పెట్టేసి ఆ టాలెంట్ ఎగ్జామ్లో 90 row వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి 100 మందికి ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నాం. దాంట్లో చాలా పేదవాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 94% కూడా తెచ్చుకోవటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా 100 మందిని అట్లా ఈ 5 years టార్గెట్ పెట్టాం. 5 yearsలో 500 మంది పిల్లల్ని 6th to 10th వరకు చదివించాలనేదే మన ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా అందరిది ఒకే ఉద్దేశం. ఈరోజు మన వాళ్ళు మన మురళి గారు ఇదంతా చేసేది సమయం చేసేదైనా మనం చేసేదైనా సమాజంలో పేదరికాన్ని మనం కొంతగా మనం కాపాడుకోవాలి. వాళ్ళందరం కూడా చదువుకి ఆపకుండా చదువు పూర్తయ్యేదాకా వాళ్ళు సహకరించేటట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా మీ అందరూ ఇంకా మనం సొంత పెంచుకుంటా ఇంకా భవిష్యత్తులో రేపు వచ్చేటప్పుడు ఇవాళ 25 లక్షలు ఖర్చు పెట్టారు. దగ్గర 100 మంది పిల్లల్ని ఈరోజు మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చేటట్టుగా చదువుకు నుంచి ఏమీ లేదు. ఎన్ని వ్యాపారాలన్నా ఎన్ని ఉన్నా కూడా రేపు భవిష్యత్తులో చదువు ఉంది అంటే వాళ్ళ భవిష్యత్తే మారిపోద్ది. దేనైనా కూడా మనం ఆపగలము. వ్యాపారాలు వస్తుంటాయి, లాస్ అవుతూ ఉంటాయి. మన కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు. కానీ చదువుకున్నారు ఎక్కడైనా కూడా బతకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారాలను కనుక చదివించేటప్పుడే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలను కనుక చదివించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తులో బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన కృష్ణాశ్వరరావు గారు కానీ అందరూ కూడా పెద్దవాళ్ళంతా వచ్చారు. మన సీతారాములు గారు, అదేవిధంగా మన ఆది గారిని కూడా మనం అందరం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా జబర్దస్తి కొన్ని దాంట్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. నేను కూడా ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం చూసినప్పుడు నేను డైరెక్ట్గా చేసి మాట్లాడాను. అది ఎందుకంటే మన జిల్లా కాబట్టి మనకు ఆ ప్రేమ మన జిల్లా వాళ్ళు కాబట్టి అని చెప్పేసి నేను ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడామని చెప్పాను. ఒకసారి మన యోగాల మీటింగ్లో మన జనసేన మీటింగ్లో కూడా ఒకసారి మాట్లాడటం కానీ బాగా మాట్లాడతాడు, బాగా వర్క్ చేస్తాడు. ఒక మన జిల్లా వాసి ఈరోజు అందరికీ కూడా ఒక మంచి సినీ ఫీల్డ్లో ఒక మంచి రంగంలో ఉంటాం. చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన ఆది గారు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన పెద్దలందరూ కూడా ఇంకా బయట నుంచి కూడా వచ్చారు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు వచ్చారు. అదే ట్రస్ట్ స్థాపించిన అతను సత్యనారాయణ గారు వచ్చారు. అదేవిధంగా మన మేడం గారు స్వరూపరాణి గారు వచ్చారు. ఇంకా వీళ్ళందరూ కూడా బయట నుంచి ఈరోజు వచ్చి ఈ వేదికని ఒక మంచి కళగా తీసుకొచ్చిన బయట నుంచి వాళ్ళు ఎన్ని పనులున్నా కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఇలాంటి సభలో పార్టిసిపేట్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. బేసిక్గా ముఖ్యంగా మన రామచంద్ర జనార్దన్ గారిని ఈ విధంగా కలవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే ఆపదల్లో ఉన్నా అన్నా అంటే నేను ఉన్నాను ముందుకు వచ్చే నాయకుడు మా రామచంద్ర జనార్దన్ గారు. బేసిక్గా ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే తప్పు చేయడం జరుగుతుంది. తప్పు చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రానివాడు. అలాంటి వ్యక్తి అన్నమాట. ఆయన ఎప్పుడు ఇలాగే గెలుస్తూ ఉండాలని, ఇలాగే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంతగా మాట్లాడతాను మీకు. ఈ సభకి మీరు ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే
కొంతమంది పిల్లల భవిష్యత్తును కాపాడుతున్న సభగా నేను దీన్ని వర్ణిస్తానండి. నిజంగా ఇలాంటి సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కష్టపడితే ఎవరైనా సంపాదించవచ్చు, సంపాదించడం పెద్ద విషయం కాదు, కానీ సహాయం చేయడం మాత్రం నిజంగా పెద్ద విషయం. అలాంటి సహాయం చేసే గుణం ఇక్కడ ఉన్న వ్యక్తులందరికీ, పెద్దవాళ్ళకి, గొప్ప వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు మండవ మురళీకృష్ణ అన్నతో బాగా పరిచయం ఉంది. ఆ అన్న వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ ఆయన వల్ల ఇంతమంది గొప్ప వ్యక్తులు నేను ఇక్కడ కలుసుకోగలిగాను. దానికి నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరూ ఎవరైతే పిల్లలు ఈరోజు ఈ స్కాలర్షిప్ పొందుతున్నారో ఈ సేవా సంఘం తరఫున, అంటే కమ్మ సేవా సంఘం అని పేరు పెట్టి ఏదో ఓన్లీ కమ్మ వాళ్ళకి చేసేది కాదండి, అన్ని కులాల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈ సేవా సంఘం పేరుతో ఇంత సహాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులకి, అలాగే సహాయం పొందిన ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా మీరు ఈ స్కాలర్షిప్ మీకు అందుతున్నాయంటే మీరు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చి ఇప్పుడు మీరు హెల్ప్ పొందారు కదా, రేపు పొద్దున మీరు ఉద్యోగాలు తెచ్చుకొని ఇదే సేవా సంఘానికి మీరు హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడింది అక్కడ ఉన్న మన రామారావు గారు అయితే, ఆ గౌరవాన్ని ఆయన కాపాడిన గౌరవాన్ని కంటిన్యూ చేస్తున్నది మాత్రం ఇలా సేవ చేస్తున్న మీరందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీరు ఇలాగే ఈ సేవను కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదికను ఇచ్చిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు దామచంద్ర జనార్దన్ గారికి, అలాగే పెద్దలు చాలా దూరం నుంచి మన కోసం వచ్చిన గౌరవనీయులు గూడూరు సత్యనారాయణ గారికి, అలాగే మన కోసం మన బుల్లితెర సూపర్ స్టార్ ఆది గారికి, గౌరవనీయులు మన క్రిస్ నాగేశ్వరరావుకి, ఇతర పెద్దలకు మన నమస్కారాలు. మనం ఈ సంఘం స్థాపించి 8 నెలల్లోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాం అందరితో. ఇలాగే మనం ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాం. సంఘం స్థాపించగల కారణాలు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర 2 వర్షాలు చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మన కులం చాలా ఇబ్బందులు పడ్డాం. బయటికి రావాలంటే కూడా చాలా భయమైన. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొంతమంది బయటకు వచ్చింది. అలా ముందు కూడా ఇక ఆ భయం కావాలి, మనంతా సంఘటన ఉండాలి, ఇప్పటి నుంచే ఉండాలి. అలాగే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన ఉన్నారు, అలాగే భర్తలు కోల్పోయిన భార్య ఉన్నారు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. మన అమ్మవారు మెయిన్గా బయటకు వచ్చి ఎవరైనా సహాయం అడగాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అది మనమే గ్రహించి మనమే ముందుకు వచ్చి మనం నిరూపించుకోవాలి. కాబట్టి ఎవరిని డొనేషన్ అడగదు. ముందు మేము 30 మందితో స్టార్ట్ చేశాం. మా సంఘం 30 మంది తల 10 రూపాయలు వేసుకున్నాం. 100 మెంబర్స్ అని టీమ్ లాగా పెట్టుకున్నాం. 100 అయితే సరిపోదు, చాలా మంది బయటకు వస్తున్నారు, పిల్లలు ఇబ్బంది పడతారు. 1K డొనేషన్ క్లబ్ అని పేరు స్టార్ట్ చేశాను. మా రిటైర్డ్ టీచర్ తాడిపండి వెంకటేశ్వర గారు ఆయన నామకరణం చేశాను. నేను అనుకున్నాను 1K అంటే 1000 రూపాయలు కదా, 1000 మంది సభ్యులు ఉండాలి, ఎందుకు 100 మంది మనం లింక్ ఆడుకోవాలి, ఇంకెక్కువ మంది సహాయం చేయొచ్చు. మన వాళ్ళు అందరినీ పంపే మీడియా ద్వారా అందరినీ అడిగాము, మీకు ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుకు వచ్చేదండి. మా ఆఫీస్ పలానా నిర్మలాగా ఉంటుంది. వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టినాక స్క్రూట్నీ చేసి లబ్ధిదారులందరికీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇందులో సాగదు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా, ఇంకా పోటీలు లేదా ఇబ్బందులు ఉన్నా, లాస్ట్ టైం కూడా మన ఎగ్జామ్స్ మేము ఎవరైనా హాల్ టికెట్ రాస్తే ఫీజు కట్టలేదని ఫీజు కట్టి హాల్ టికెట్ ఇప్పించి ఎగ్జామ్ రావచ్చు. అలాగే ఈ 1000 రూపాయలు 1K డొనేషన్ అందరూ జారి మీ ఆశీర్వాదాలు అందరి పిల్లలకి అందించాలి. చిన్నారులకి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో చాలా సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను. ఒక విధంగా వ్యాపారం అబ్బాయి అప్పచెప్పి ఇదే పనిలో ఉంటే కొంతమంది దుష్ప్రచారాలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నా పక్కనే ఉన్నారని చెప్తారు. మా ఇద్దరి మధ్య ఎవరు ఏ పొరపత్యాలు చేయలేరు. నేను యాక్టివ్గా ఎలక్షన్లో చేయబట్టే బలవంతంగా నన్ను అధ్యక్ష పదవి మీద కొంతమంది పెద్దలు కూర్చోబెట్టడం జరిగింది. దాన్ని నేను ఇవాళ కాదు, నేను 10 years నుంచి నాకు ఈ సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్. కొంతమందికి పాటలు పాడటం ఇంట్రెస్ట్, వాళ్ళు తప్పలు గుర్చుకోవాలి. కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు ఈ సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అంతేగాని నాకు పాలిటిక్స్ ఎప్పుడు అంటే కట్టదు. నేను స్వతహాగా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని, అలాగే రామచంద్ర జనార్దన్ గారి బాలవారు
నేను 2000 ఆయన ఎప్పుడో ఎలక్షన్లో స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ఆయనతో ఫాలో అవుతూనే ఉన్నాం మేము. ఈ మధ్య కొంతమంది అంటే మనలో వచ్చు లేదా లాస్ట్ టైం మేము మంచి ట్రెడిషనల్గా స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా దుష్ప్రచారం చేశారు. మేము అన్నది భయపడం. నేను చాలా ముళ్ళ కిరీటాలు ఎత్తుపెట్టి నాకు తెలుసు. అలాగే కష్టపడి వచ్చిన వాడిని ఏటికి అదను బెదను. ఈ కమ్మ సంఘాన్ని మనందరం వీఆర్ చౌదరి అనిపించుకోవాల్సిన వేరే కులాల నుంచి దేఆర్ చౌదరి అనిపించుకునేందుకు చేస్తామని మీ అందరి ముందు ప్రమాణం చేసి జనార్దన్ గారి వారంతా అన్ని కులాల వారికి మేము కమ్మవారు అంటే ఇలా ఉంటారు అని నిరూపిస్తాం. మన మీద విషయం జరిగిన వేరే కొంతమంది వాళ్ళకు కూడా ఇది తప్పు అని నిరూపించుకుంటాం. 8 సంవత్సరాలు మనం ఏంటో మేము ప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. పిల్లగానే వచ్చిన ఎమ్మెల్యేగా ఎంతో ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఫోన్ చేయగానే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలా మీ ఇష్టం సార్ నేను వస్తాను. అలాగే మన బ్రదర్ ఆది గారు నేను 2-3 సార్లు ఇచ్చిన మిస్ అయినా ఈసారి తప్పకుండా ఈ గౌరవం ఇస్తాను. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ ఇద్దరికి. అలాగే గౌరవం నుంచి వచ్చిన మా కమ్మవారి సేవ సహాయక ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ పెద్దలకు కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఎంచుకొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అట్లా పెద్దలు మన సత్యనారాయణ గారు కమ్మవారి సేవ సంఘం వ్యవస్థాపకులు, వారితో పాటు వచ్చిన పెద్దలందరూ కూడా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అనంత కాలంలోనే మన 8 నెలల్లోని 20 లక్షలు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసి చదువుకి కానీ ఇంకైనా ఉపయోగపడి కార్యక్రమాలు చేస్తున్నామంటే మనలో ఉన్న నిజాయితీ, మన మీద ఉన్న ప్రజలకి అంటే దాతలు ఇచ్చే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇంకా బాగా జాగ్రత్తగా అన్నీ చేసుకుంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అన్నిటికన్నా మీరు మాట అర్థమైపోతారు. అర్థమైనప్పుడు పేపర్ మీద రాస్తే డాక్టర్ అవుతారు, కలెక్టర్ అవుతారు. చెప్తే ఘోరానికి ఘోరంగా అందువల్ల మీరందరూ కూడా ఎక్కడ ఎడ్యుకేషన్ బాగా అర్థమవుతుంది కాబట్టి దాని గురించి చేస్తారని చెప్పి చాలా మంది మోసపోతున్నారు. ఎక్కడో విజయవాడలో మంచి ఇన్స్టిట్యూట్లో నేర్చుకోకపోతే మీరు చదివి చిన్నప్పటి నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మన జిల్లాలో 467 వచ్చేటప్పుడు మన కాలేజీ పిల్లలకి ఇక్కడికి వచ్చి దాదాపు 10లోనే 140 ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు మంచిగా చదివిస్తే దాని గురించి ఎమ్మెల్యే గారి అందరికీ నమస్కారం. వారి కాస్ట్ ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీ శ్రీ రామచంద్ర జనార్దన్ రావు సార్, అలాగే మండూ లోకేష్ సార్కి, సైతయ్య గారికి అందరికీ మనం ఏదో బయటికి కనపడేటప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయడం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మా స్టాఫ్, నేను కమలా నర్సింగ్ హోమ్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను అనగానే 20,000 రూపీస్ కన్సెషన్ ఇచ్చేసారు కాలేజ్ ఫీజులో ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి వాజ్ వెరీ హ్యాపీ చేసి మమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సపోర్ట్ కమ్మతనాన్ని రమణీయంగా రసమయ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమ్మ సేవ సమాజం తరఫున Right.